హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏం చేస్తున్నానా అని చూస్తున్నారా? ఈరోజు మా బాబు బర్త్డే కోసం నేను గ్రీటింగ్ రెడీ చేస్తున్నానండి. ఇలా పేపర్స్ అన్ని కలెక్ట్ చేసుకొని ఇలా డిజైన్గా కట్ చేసుకొని దీన్ని ఒక గ్రీటింగ్ లాగా రెడీ చేసి బాబుకి సర్ప్రైజ్గా ఇవ్వాలనుకుంటున్నాను. రండి, మీరు గ్రీటింగ్ చూడండి, నేను మా బాబు గురించి చెప్తాను. ముందుగా ఒక విషయం చెప్పాలి మీ అందరికీ. లాస్ట్ టైం వీడియోలో నేను మా బాబుకి ఊరుకు చూడడానికి వెళ్తున్నాను సర్ప్రైజ్ అని చెప్పాను అంతే. కానీ మా బాబు బర్త్డే ఆ రోజు కాదండి, ఈ నెల 29వ తేదీ. సరేనా? ఇంకొకటి నెక్స్ట్ మా బాబు మా అమ్మగారి ఊర్లోనే ఉంటాడండి. మేము 2 monthsకి ఒకసారి 1 monthకి ఒకసారి అలా బాబుని చూడడానికి అని వెళ్తూ ఉంటామన్నమాట. అందుకనే అలా నేను సర్ప్రైజ్ బాబు బర్త్డే కోసం ముందుగా వెళ్తున్నానని ఆ వీడియో చేశాను. నచ్చితే ఆ వీడియోకి కమెంట్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇలా బాబు ఫోటో అటాచ్ చేసేసాను. దీన్ని ఇలా మధ్యలో అటాచ్ చేసేసి దీనికి బాగా డెకరేట్ చేయాలనేసి రెడీ చేసి పక్కన పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ ఇలా రెడ్ కలర్ పేపర్ని తీసుకొని లవ్ సింబల్లో కట్ చేసుకొని దాన్ని కూడా ఇలా అటాచ్ చేసుకొని నేను చక్కగా అరేంజ్ చేస్తున్నాను. చూడండి, ఇలా వీటికి అరేంజ్ చేసేసుకొని వాటి మధ్యలో ఎల్లో కలర్ పేపర్ని లవ్ సింబల్లో కట్ చేసి వాటికి ఇంకొకటి అంటూ నాకు సర్ప్రైజ్ ఇవ్వడం అంటే బాగా ఇష్టం అండి. అందుకే మా ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అప్పుడప్పుడు ఇలా సర్ప్రైజ్ చేసి షాక్ ఇస్తుంటాను. ఎందుకంటే వాళ్ళ ఆనందం ఉంటుంది చూడండి కళ్ళల్లో. చాలండి, అంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి అన్నట్టు. ఇలా బ్లాక్ పేపర్ మీద రెడ్ కలర్ పేపర్ని రెండు జోడించి ఇలా ఒక షేప్లో కట్ చేసి వాటిని కూడా ఇలాగా ఒక సైడ్లో అరేంజ్ చేస్తున్నానండి. చూడండి, అలాగే దీన్ని చూస్తూ నా మాటలు కూడా వింటూ ఎంజాయ్ చేయండి. అలాగే నాకు కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్, హెల్త్ ప్రాబ్లం అయింది, ఊరికి వచ్చాను కదండి, వాటర్ చేంజ్ అయింది, అందుకని కొంచెం వాయిస్ సరిగ్గా రావట్లేదు. నెక్స్ట్ ఈ పేపర్ని ఇలా అన్నీ చిన్నగా కట్ చేసుకొని ఒక లవ్ సింబల్లో ఎల్లో కలర్ పేపర్ని వాటిని అక్కడ మధ్యలో అరేంజ్ చేయబోతున్నాను. చూడండి, చిన్న లవ్ సింబల్ వాటిని అరేంజ్ చేసేసి అక్కడ అతికించబోతున్నాను. అంతేకాకుండా వీటికి ఒక స్టిక్కర్స్ వస్తాయండి మనకి, పూసల టైపు. అవి బయట స్టోర్స్లో, బుక్ స్టోర్స్లో దొరుకుతాయి. వాటిని తీసుకొని వచ్చి అక్కడ అంతా డెకరేట్ చేయబోతున్నాను. అలాగే నెక్స్ట్ ఇలా ఒక ఇంత వెడల్పు అని తెలీదు, సో నేను ఏదో అందాజుగా కట్ చేశాను. అలా పేపర్స్ అన్ని కట్ చేసుకొని రెడ్ కలర్ మీద నేను బ్లాక్ పేపర్ అయితే అటాచ్ చేశాను. ఎందుకంటే అందులో మా బాబు కోసం నేను కొంచెం మ్యాటర్ రాయబోతున్నాను. ఎందుకంటే అమ్మ ఎంత కష్టపడింది ఏమి అనేసి మా బాబు గురించి నాకున్న ఇష్టాలని వాటితో, అలాగే చిన్న ఫొటోస్ అయినా అటాచ్ చేయొచ్చండి. అలా నేను రెడీ చేయబోతున్నాను. చూడండి, ఇలా అతికిచ్చి వాటిని ఇలా అరేంజ్ చేసుకోవాలి. బాగుంది కదండి? నచ్చిందా మీకు? చూడండి, ఫైనల్ అయిపోయింది, అటాచ్ చేసేసాను, అంతా రెడీ చేశాను డెకరేట్ చేసి. ఎలా ఉంది? బాగుంది కదా? ఇక్కడేమో హ్యాపీ బర్త్డే అనేసి బాబు కోసం అలా ఓపెన్ చేయగానే తను చూడాలని రాసి పెట్టాను హ్యాపీ బర్త్డే. తర్వాత నెక్స్ట్ పక్కనే ఫోటో పెట్టేసి వాటిని కూడా ఇలా పూసలతో డెకరేట్ చేశాను నీట్గా. ఏదో నాకు నచ్చినట్టు రెడీ చేసి పెట్టానండి. అలాగే ఇది బ్యాక్ సైడ్ నేను చెప్పాను కదండి, మ్యాటర్ రాయాలి ఏదైనా బాబు కోసం అని, ఇలా రాసి వాటిని ఇలా చూసుకొని చదువుకుంటారనేసి ఇలా చేశాను. మీకు నచ్చితే మీకు ఇష్టమైన వాళ్ళకి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ రెడీ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఎందుకంటే ఒక అమ్మ కొడుకు కోసం ఎంతో ఇష్టపడి రెడీ చేసిన గ్రీటింగ్ అండి.